ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1990 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్లో న్యాయమైన ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి యువతను సాధికారం చేయడంను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని దశాబ్దాలలో ప్రపంచ జనాభా ఏ మలుపులు తీసుకోనుందన్న వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2100 సంవత్సరానికి ప్రపంచ జనాభా ఎలాంటి మార్పులకు లోను కానుందన్న విషయంపై ఐక్యరాజ్య సమితికి చెందిన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ఒక అనాలిసిస్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.23 బిలియన్ మార్కును దాటుతోంది. గత 75 ఏళ్లలో ఉన్న సంఖ్యకు 3 రెట్లు పెరిగింది. కానీ అది కాస్త 2100 సంవత్సరం వరకు చాలా నెమ్మదించనన్నట్లుగా తేలింది. యుఎన్ అంచనాల మేరకు 2100 సంవత్సరానికి అది మరో 1.9 బిలియన్లు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడున్న 8.2 బిలియన్లు 10.2 బిలియన్లు మాత్రమే పెరగబోతోంది. 2084 కల్లా 10.3 బిలియన్లకు చేరుకుని ఆపై శతాబ్దాంతానికి 10.2 బిలియన్లకు నిలిచిపోనుందని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ 1.5 బిలియన్, చైనా 1.4 బిలియన్, అమెరికా 347 మిలియన్లకు చేరనున్నాయి. అయితే భారతదేశం జనాభా 2061 వరకు 170 కోట్ల మార్కును దాటనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 2100 సంవత్సరం నాటికి అది 1.5కి తగ్గిపోనుంది. విపరీతమైన వేగంతో వెనక్కు దూసుకు వస్తున్న చైనా జనాభా 2100 నాటికి 1.4 బిలియన్ల నుంచి 633 మిలియన్లకు కుదించుకుపోనుంది. అంటే సగానికి సగం తగ్గిపోనుందని అర్థం. అదే సమయంలో అమెరికా 347 మిలియన్ల జనాభా 421 మిలియన్లకు పెరగబోతోంది. ఇవన్నీ రాబోయే 75 ఏళ్లలో జరగనున్న జనాభా మార్పులన్నమాట. వివిధ అంశాలను బేరీజు వేసుకొని తయారు చేసిన లెక్కలు. వీటి ఆధారంగానే దేశాలు తమ విజన్ మార్చుకుంటున్నాయి. 2100 నాటికి కేవలం 5 దేశాలు ప్రపంచ జనాభాలో 60% జనాభాను కలిగి ఉండబోతున్నాయి. ఆ 5 దేశాల పేర్లను చూస్తే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, నైజీరియా, పాకిస్తాన్, టాంజానియా అని చెబుతూ ఉన్నారు. 2025లో ఆఫ్రికా దేశాలైన నైజీరియా, ఇథియోపియాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 దేశాలలో ఉన్నాయి. వీటికి 2100 నాటికి కాంగో, టాంజానియా అనే మరో 2 దేశాలు కూడా వచ్చి చేరబోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు దారుణంగా పడిపోతోంది. ఏ దేశంలో చూసినా వయసు మీరిన వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఏది ఏమైనా జనాభాను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన విధానాల వల్లే జనాభా పడిపోతోంది. ఎంతలా ఉంటే పిల్లల్ని కనండి మొర్రో అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. మరోవైపు అలాంటి అదుపులన్నవే లేని ముస్లిం జనాభా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ పోతోంది. అవును, ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుందని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించిన వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8% పైన పడిపోయింది. అయినా అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6%కి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9%కి తగ్గిపోయారని, అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులుండగా 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతోంది. కాగా మత మార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని హిందువుల్లో 95% మంది భారత్లోనే ఉంటున్నారు. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుంచి 15.2%కి పెరిగినట్లుగా అధ్యయనం తెలిపింది. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లు కాగా 2022 నాటికి 800 కోట్లకు పెరిగింది. 2025లో 820 కోట్లకు చేరుకుంది. వనరుల కొరత, పర్యావరణ క్షీణత, వలసలు, పట్టణీకరణ, అధిక వృద్ధాప్య జనాభా,
బాల కార్మికులు, సామాజిక అసమానతలు లాంటి సమస్యలకు జనాభా పెరుగుదల దారితీసిందని చెబుతున్నారు నిపుణులు. దేశాల సుస్థిరతపై జనాభా ప్రభావం ముఖ్యాంశంగా నిలుస్తుందన్న వల్ల ప్రపంచ దేశాలు ఈ సమస్యను అధిగమించగలిగి ఉంటుంది. ఇక 145 కోట్ల జనాభా కలిగిన భారత్ విషయానికొస్తే CMIE 2023 నివేదిక ప్రకారం భారత్లోని యువతలో నిరుద్యోగిత 23% కాగా గ్రామీణ యువత అల్ప ఉద్యోగిత, ఉపాధి లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. భారత జనాభా 2001లో 102.87 కోట్ల నుంచి 2011లో 121.09 కోట్లకు, 2025లో 146.39 కోట్లకు పెరిగింది. అయితే సంతానోత్పత్తి రేటు 2.1% కన్నా తక్కువగా నమోదైంది. ఈ స్థితిని ఐక్యరాజ్య సమితి జనాభా సంక్షోభంగా అభివర్ణించింది. కాకపోతే ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత జనాభాలో 15 నుంచి 64 సంవత్సరాల వయసున్న జనాభా 68%గా ఉండటాన్ని బట్టి భవిష్యత్తులో డెమోగ్రాఫిక్ డివిడెండ్ పొందుతోంది. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ద్వారా భారత్ సుస్థిర వృద్ధి సాధించాలంటే వ్యూహాత్మక పెట్టుబడులు, అభిలాషణీయ విధానాల అమలుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మానవ మూలధనంపై పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంపొందించి సమ్మిళిత వృద్ధి, పర్యావరణ సుస్థిరతతో పాటు దీర్ఘకాల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక ప్రగతికి దారితీస్తాయి. మన దేశంలో పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు చేరుతుందని అంచనా. భూగర్భ జలాలు 2030 నాటికి 21 నగరాలలో అడుగంటుతున్నాయని అంచనా. దాంతో ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. భూమి, నీరు, శక్తి, జీవ వైవిధ్యంపై ఒత్తిడి అధికమవుతోంది. మితిమీరిన సాగు, అడవుల నరికివేత, పట్టణాలలో భూముల ఆక్రమణ కారణంగా భారత్ మొత్తం భూ విస్తీర్ణంలో 29.7% డిగ్రేడెడ్ భూమిగా వర్గీకరించబడింది. భారత్ లో సంవత్సరానికి ఘన వ్యర్థాలు 62.2 కోట్ల టన్నులు కాగా ఈ మొత్తంలో 70% సేకరిస్తున్నప్పటికీ దీనిలో 20% కన్నా తక్కువే ప్రాసెస్ అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్ లో ప్రతి సంవత్సరం 16 లక్షల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్షణ పరిమితుల కన్నా ఢిల్లీ, ముంబై నగరాల్లో వాయు కాలుష్యం PM 2.5 స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రాల మధ్య జనాభా వైవిధ్యాలు భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సామాజిక సేవలపై అధికంగా పెట్టుబడులు పెట్టుతున్న కారణంగా ఆయా రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గి వృద్ధాప్య వయోవర్గ జనాభా నానాటికి పెరుగుతూ పోతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో పాటు అందరికీ విద్య అందుబాటులో తక్కువగా, లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. వనరుల యాజమాన్యం, పర్యవేక్షణ, పరిరక్షణతో జనాభా వృద్ధిని బ్యాలెన్స్ చేయడం సుస్థిర అభివృద్ధికి ప్రధానంగా ఉంటుంది. ఆర్థిక విధానాలలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానతను సంఘటితం పరచడం ద్వారా భవిష్యత్ తరాల అవసరాలతో రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చవచ్చు. ఈ 3 అంశాల మధ్య ఉన్న పరస్పర అనుసంధానాన్ని అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొన్నట్లయితే అన్ని అంశాల్లోనూ ఒకేసారి ప్రయోజనం కలుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి బహుముఖ విధానం అవసరం. ఈ లక్ష్య సాధనకు సుస్థిర పద్ధతులు అవలంబించడం, పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెట్టడం అవసరం. ఈ చర్యలు పర్యావరణ ప్రభావాన్ని కనిష్టం చేసి ఆర్థిక వృద్ధి పెంపునకు దోహదపడతాయి. బాధ్యతాయుత పర్యాటక పద్ధతులు పాటించినప్పుడు పర్యావరణ వ్యవస్థ పరిరక్షించబడి స్థానిక ప్రజలు ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలను అందరికీ అందించడం ద్వారా సామాజిక సమ్మిళితం సాధించాలి. పర్యావరణ కార్యక్రమాలైన రిఫారెస్టేషన్, వృధా యాజమాన్య కార్యక్రమాలలో వివిధ మార్గాల ప్రజలను భాగస్వామ్యాలను చేయడం ద్వారా సామాజిక, పర్యావరణ అంశాలను సంఘటితపరచవచ్చు.